ఎక్స్పోసాట్ సక్సెస్ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా నిర్దేశిత 650 కిలోమీటర్లలో ఎర్త్ ఆర్బిట్ కు శాటిలైట్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, గెలాక్సీ కేంద్రకాలపై స్టడీ చేయనున్న ఎక్స్పోసాట్ ఈ ఏడాది 12 నుంచి 14 మిషన్స్ చేపడతాం. ఇస్రో చీఫ్ సోమనాథ్. కొత్త ఏడాదిని సూపర్ సక్సెస్ తో ప్రారంభించింది ఇస్రో. గత ఏడాది నిర్వహించిన చంద్రయాన్, ఆదిత్య ప్రయోగాల విజయాలను కొనసాగిస్తూ కీలకమైన మరో ప్రయోగాన్ని చేపట్టింది. అంతరిక్షంలోని కృష్ణ బిలాల బ్లాక్ హోల్స్ పై స్టడీ కోసం తొలిసారిగా ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ను ప్రయోగించింది. తనకు అచ్చొచ్చిన పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా సోమవారం ఎక్స్పోసాట్ సహా మొత్తం 11 ఉపగ్రహాలను కక్షలోకి పంపింది. ప్రపంచంలో ఎక్స్రే పొలారిమెట్రీపై మిషన్ను చేపట్టిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. 21 నిమిషాల్లో కక్షలోకి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పిఎస్ఎల్వి C-58 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైమరీ పేలోడ్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ ను నిర్దేశిత 650 కిలోమీటర్ల ఎర్త్ ఆర్బిట్ కు తీసుకెళ్లింది. నింగికి ఎగసిన 21 నిమిషాలకు కక్షలోకి పంపింది. తర్వాత శాటిలైట్ ఆల్టిట్యూడ్ ను 350 కిలోమీటర్లకు తగ్గించారు. పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ని నిర్వహించేందుకు 4th స్టేజ్ ను ప్రారంభించారు. ఇది పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా చేపట్టిన 60వ మిషన్ కావడం విశేషం. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు పిఎస్ఎల్వి ద్వారా మరో మిషన్ విజయవంతంగా చేపట్టాం. పిఎస్ఎల్వి రాకెట్ ప్రైమరీ శాటిలైట్ ఎక్స్పోసాట్ ను నిర్దేశిత కక్షలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహం సోలార్ ప్యానెల్ విజయవంతంగా పనిలోకి దిగిందని తెలిపారు.